హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వర్ణమాలమ్మ ఆధ్వర్యంలో చక్కగా ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. మధ్యాహ్నం కూడా మనం స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా శ్వాస మహావిద్య అనే చక్కటి గ్రంథం తీసుకొని చక్కగా స్వాధ్యాయం చేసుకుంటూ ఉన్నాము. ఇప్పటికి 5 రోజులు పూర్తి చేసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు 6వ రోజులోకి ఎంటర్ అయ్యాము. ఆ చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సుజాత మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఒకటి నమస్తే మేడం. నమస్తే. ఇంత గొప్ప అవకాశాన్ని అందరికీ అందిస్తున్నారు. మీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లో ఉన్న టెక్నీషియన్స్ మొత్తానికి కూడా ఆత్మ ప్రణామాలు మేడం. అలాగే మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. నా గురుదేవులు నారాయణీ నారాయణ స్వరూపులైన నా గురుదేవుల పాదాలకు కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అలాగే మరి నా తల్లిదండ్రులకు కూడా నేను నమస్కరించుకుంటున్నాను. మరి ఇంత మహా గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్న సమర్థ సద్గురు వేదపీఠంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువు కూడా మనం శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నేటి స్వాధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. మరి నిన్నటి స్వాధ్యాయంలో అడుక్కోవద్దు, ఆధ్యాత్మికత అంటే అడుక్కునేది కాదు అని చెప్పేసి, ఆధ్యాత్మికత అంటే అడుక్కునేది కాదు, ఆధ్యాత్మికతలో అసలు అడుక్కోవటాలే ఉండవు అని చెప్పేసి అన్నారు. మరి అని ఎంతో స్పష్టంగా ఆధ్యాత్మిక ప్రపంచానికి అందించిన మహానీయుడు పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీ రామశర్మ ఆచార్య. వారే గతంలో రామకృష్ణ పరమహంసగా వచ్చినప్పుడు ఓ పరమాద్భుత సాధనని కూడా ఆయన అందించడం జరిగిందంట. ఏ దేవీ దేవత యొక్క అనుగ్రహ ఆశీస్సులైన 3 రోజుల్లో సాధించగలిగే సాధనని మనకి రామకృష్ణ పరమహంస గారు అందించారంట. అంటే 72 గంటల్లో ఏ దేవతనైనా వశం చేసుకోగలిగే సామర్థ్యం అందించగలిగే మహారహస్యాలను ఆయన అందించారంట శ్రీ రామకృష్ణ పరమహంస గారు. ఆయన జన్మే ఇప్పుడు ఈ పండిత శ్రీరామాచార్యాలు కూడా ఆయన అనమాట. ఆయన కిందటి జన్మలో రామకృష్ణ పరమహంస అన్నమాట. మరి లోకములో అనేక మంది సద్గురువులు ఉన్నారు. సర్వజ్ఞత్వము, సర్వ వ్యాపకత్వము, సర్వ సమర్థత వారికి లభించడానికి గల కారణం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి యొక్క అనుగ్రహం. మరి ఆ దేవి యొక్క అనుగ్రహాశీస్సులు పుష్కలంగా సాధించడం వల్ల వారి జీవితంలో ఎన్నో చమత్కారాలు చేశారు. మరి ఈ జగజ్జనని మహాయోగేశ్వరి దేవి శ్రీకృష్ణుని కంటే ముందు పుట్టిన మహాశక్తే. మరి ఈమె యోగమాయ, ఆవిడ యొక్క వాహనం బుద్ధి. మరి శ్రీకృష్ణుడి కంటే ముందు పుట్టి కంసుడి చేతిలో నుంచి తప్పించుకుని అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది. మరి శ్రీకృష్ణుని జీవిత కాలంలో ఎన్నో చమత్కారాలను చేసింది. వసుదేవుడు కృష్ణుల వారిని అక్కడ పడుకోబెట్టి ఆమెను తీసుకొచ్చి మరి కంసుడికి అప్పచెబుతాడు కదా, ఆమె యోగమాయాదేవంట. మరి ఆవిడ ఏంటి ఎన్నో చమత్కారాలు చేసిందంట ఆమె. శ్రీకృష్ణుడి జీవితంలో కూడా ఆమె ఎన్నంటే ఉందంట. మరి ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు చేసిన ప్రతి లీల వెనక ఆ జగజ్జన్ని మహాయోగేశ్వరీ దేవి యొక్క పాత్ర ఎంతో ఉంది అని చెప్తున్నారు. మరి అంతటి ఆ జగజ్జనని మహాయోగేశ్వరీ దేవి ఇటీవల ఈ భూమిపై తిరిగి మళ్ళీ అవతరించింది అని చెప్తున్నారు. అంటే ఆవిడ మరి వాహనారూఢురాలై భూమి మీదకు వచ్చింది, ఒక వాహనం మీద వచ్చిందంట ఆమె. మరి దాని ఫలంగా ఈ భూమి పైన ఎన్నో మహావిశేషాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఎన్నో జరగాల్సి కూడా ఉంది, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా మళ్ళీ కూడా జరగాల్సినవి కూడా చాలా ఉన్నాయి అంటున్నారు. వాటిలో అతి ప్రధానమైన మహామార్పు త్వరలో జరగబోతోంది ఈ భూమి మీద అని చెప్తున్నారు. మరి ఈ భూమి యావత్తు కూడా స్వర్గంగా మార్చివేయబడుతుంది అని చెప్తున్నారు. మరి దేవతలు ఎక్కడ ఉంటారో దాన్నే స్వర్గం అంటారు. మరి అతి త్వరలోనే ఈ భూమి మీద మనుషులు ఉండబోరు. మనుషులు ఉండరేంటండి అతి తొందరలోనే. మరి అచ్చంగా దేవతలే ఈ భూమి మీద నాడయాడబోతున్నారు. మరి దానికి సంబంధించిన సమస్త సన్నాహాలు నిశ్శబ్దంగా శరవేగంగా సాగిపోతున్నాయి. అంటే కనపడట్లా, హడావిడి ఏం కనపడట్లా, కానీ నిశ్శబ్దంగా దానికి సంబంధించి ఎన్ని ఈ భూమి మీద అందరూ కూడా దేవతలే, అందరూ దేవతలే ఉంటారంట, నడయాడబోతున్నారు అంటున్నారు. దానికి సంబంధించిన సన్నాహాలన్నీ నిశ్శబ్దంగా కాముగా జరుగుతున్నాయి, మళ్ళీ వేగంగా కూడా శరవేగంగా కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. నేటి మానవులందరినీ కూడా మానవులుగా, దేవ మానవులుగా తీర్చిదిద్దబడబోతున్నారు.
ఈ మానవులందరూ కూడా మామూలుగా కాదంట, మహామానవులుగా తీర్చిదిద్దబడుతున్నారంట. అందులో భాగంగానే ఈ శ్వాస మహావిజ్ఞానం అనే ప్రతి రహస్యమయ విజ్ఞానం అందరికీ బాహటంగా అందించబడుతోంది. అందులో భాగంగానే ఇది ఎంతో రహస్యంగా ఇప్పుడు వరకు గుప్తంగా అట్టిపెట్టినటువంటి విద్యని ఇప్పుడు ఎందుకు బహిరంగంగా చేస్తున్నారా అంటే రాబోయేది మరి దేవతాయుగం వస్తుంది. ఆ స్వర్గకాలంలో అందరూ కూడా ఈ భూమి మీద నడయాడబోయేది అందరూ కూడా దేవతలే. ఇప్పుడు అందుకని ఈ రహస్యాలన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఈ భూమి మీద మన మధ్యన ఎందరో అశరీరధారులు తిరుగుతున్నారు. మనలో ప్రతి ఒక్కరిని కూడా నిశింతగా గమనిస్తున్నారు. ఎంతమందో తిరుగుతున్నారు, మనం ఎవరూ లేరు ఇక్కడ అని అనుకుంటున్నాము, కానీ మన చుట్టూ మనల్ని గమనించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన నడవడిక గమనించి ఎవరు ఎందుకు ఎట్లా ఉపయోగపడతారు, ఏ క్షణంలో మనకు ఉపయోగపడతారు అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు అశరీరధారులుగా. మరి పాత్రత కలిగిన ప్రతి ఒక్కరిని వారు తమ సమూహంలో చేర్చుకుంటారు. పాత్రత కలిగిన అర్హత ఎవరైతే మరి అర్హత ఉంటుందో ఆ యొక్క దైవీ రాజ్యంలో వెళ్ళడానికి అర్హత ఉంటుందో, మరి లేకపోతే ఈ విశ్వానికి సేవ చేయడానికి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరినీ కూడా మనల్ని గమనించి మరి వాళ్ళు చేర్చుకుంటారంట వాళ్ళ సమూహంలో. సంజీవిని విద్య, సంకల్ప విద్యలు, గాయత్రి విద్య కంటే ముందే మానవుడు నేర్చుకోవాలని ఎంతగానో తపన పడుతున్నారు. అంటే అక్కడికి ఈ దైవీ రాజ్యంలోకి వెళ్ళక ముందే సంజీవని విద్య, సంకల్ప విద్య, మరి గాయత్రి విద్య ముందే నేర్చుకోవాలి. ఈ గాయత్రి విద్య కన్నా కూడా ఆ రెండు విద్యలు, సంజీవని విద్య, సంకల్ప విద్య, గాయత్రి విద్య కన్నా ముందే నేర్చుకోవాలంట. ఎంతగానో వాళ్ళు తపన పడుతున్నారు. అయ్యో మా పిల్లలు నేర్చుకోలేదు అని ఒక తల్లి తపన పడద్దు కదా. పక్కన వాళ్ళ పిల్లలు బాగా అన్ని ట్యూషన్లకి వెళ్ళి అన్ని నేర్చుకుంటున్నారు అనుకోండి, వీళ్ళ పిల్లలు తిరుగుతున్నారు అనుకోండి, ఆ తల్లి ఎంత బాధపడుతుంది. అందరి పిల్లలందరూ వెళ్ళి నేర్చుకుంటున్నారు, మా పిల్లలు నేర్చుకోవట్లేదు అయ్యో అని చెప్పేసి నా పిల్లల మాట వింటలేదు అని ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుంది, ఇక్కడ గురువుల ఆవేదన అలా ఉందండి. అర్థం చేసుకోవాలి, తపన పడుతున్నారంట. మరి ఆధ్యాత్మికత కేవలం కబుర్లు చెప్పుకునే స్థాయిలోనే ఆగిపోకూడదని వారి ఉద్దేశం. ఈ ఆధ్యాత్మికత అనేది ఆ శివుడు అలా చేశాడు, ఈ దేవత ఇలా చేసింది, ఆ వినాయకుడు ఇలా చేశాడు, వాళ్ళు ఏదేదో చేస్తే మనకేమొస్తాయి, అక్కడ అలా కబుర్లు చెప్పుకోవటం వరకే ఆగిపోకూడదు. అదే చెప్తున్నారు, ఆ కబుర్లు చెప్పుకునే చోటే ఆగిపోకూడదు. ఆ కథలు, పురాణాల కథలు అవి చెప్పుకుని ఆహా బాగున్నాయి, ఓహో బాగున్నాయి అనుకునే చోట మనం ఆగకూడదు. మరి ఊరూరా ఊపిరి విద్య అనే పేరుతో సమర్థ సద్గురు వేదపీఠం వారు మరి సాధనా శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఊరు కూడాను మరి ఈ ఊపిరి విద్య అనేది ఈ సమర్థ సద్గురు వేదపీఠం వారు, ఈ తెనాలిలో ఉన్న మన సమర్థ సద్గురు వేదపీఠం వారు ఈ ఊరూరు విద్య అనే ఊపిరి విద్య అనే ఈ యొక్క విద్యని శిబిరాలుగా ఏర్పాటు చేస్తున్నారు. మరి కనీసం 27 మంది, అంటే నక్షత్రాల సంఖ్య 27 కదండి, అందుకని కనీసం ఇంకా ఎక్కువ ఉంటే మరీ మంచిది. కనీసం 27 మంది అన్నా ఉండేలా చూసుకోగలిగితే ఫలితాలు సుస్పష్టంగా చూడసుకోవచ్చు, మనం అప్పుడప్పుడు ప్రత్యక్షంగా చూడొచ్చు అనమాట. 27 మంది అయినా సమూహం ఉండి అందరూ సమూహంతో ఒకసారి గనక చేసినట్లయితే ఈ విద్యని చక్కగా మనం ఆ యొక్క ఫలితాన్ని చూడవచ్చు అంటున్నారు. ఫోన్ ద్వారా ఉత్సాహవంతులు సామూహికంగా వారున్న చోటనే ఊపిరి విద్యను నేర్చుకునే వీలుందని తెలియజేసేందుకు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఈ ఫోనుల ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే అందరూ సాధనాలు వచ్చేసింది, జూమ్ క్లాసులు వచ్చేసినాయి, అందుకని వాళ్ళు ఆనందిస్తున్నారు, ఫోనుల ద్వారానే నేర్చుకోవచ్చు మీరు అని చెప్పేసి. మరి కుల, మత, జాతి, లింగ, వయో భేదము లేకుండా శ్వాస తీసుకునే ప్రతి ఒక్కరికి ఈ విద్య నేర్చుకునే హక్కు ఉంది. మరి ఈ అవకాశాన్ని కారణ జన్ములు జారవిడుచుకోరని దివ్యాత్మల ఆశగా తెలియజేయబడింది. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, కారణ జన్ములు మరి జారవిడుచుకోరని దివ్యాత్మల ఆశగా తెలియజేస్తున్నారు. ఈ శ్వాస విద్య ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఈ శ్వాస విజ్ఞానం ప్రతి ఒక్కళ్ళు చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యవంతులు అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్లైట్మెంట్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా జీవించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా దేవతలుగా కావాలి అని
ఇవి గురువులు మరి ఎంతో ఆశగా తెలియజేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కారణ జన్ములు అంటే ఏ ఒక కారణం చేత పుట్టిన వారు మీరు. కాబట్టి మరి ఈ చిన్న చిన్న పనుల కోసం రాలేదు. ఇక్కడ ఈ సంసారము, భర్త, వీటి కోసం రాలేదు. ఒక కారణం, ఒక లక్ష్యం చేత పుట్టారు మీరు. ఆ లక్ష్యం కోసం పుట్టిన వాళ్ళే గుర్తు తెచ్చుకోండి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీరు ఎందుకు వచ్చారు ఈ భూమి మీద. కానీ మీరు సాధనలో కూర్చుంటే మీకు గుర్తు వస్తుంది. భర్త ఇట్లా అన్నాడు, భార్య ఇలా అంది, మరి పిల్లలు ఇలా అన్నారు అని చెప్పేసి కూర్చుంటే ఇక్కడ ఆడుకునే ఆటతోనే మీ ముగిసిపోద్ది జీవితం. ఈ జన్మ అయిపోతుంది. ఇది ఆట. ఈ ఆటతో కాదు, మనం ఒక లక్ష్యం కోసం వచ్చాము అని చెప్పేసి ఎంతో స్పష్టంగా, బాధగా, అయ్యో పిల్లలు వింటలేదే అని అంత బాధతో ఇక్కడ గురువులు చెప్తున్నారు. మరి అనేక జన్మల అనంతరము మనకు పూర్వపుణ్యము వలన లభించిన మానవ దేహాన్ని అజ్ఞానముతో అలక్ష్యపరుస్తూ ఉన్నాము. ఎన్నో జన్మల తర్వాత మనకు లభించిందంటండి. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ మానవ జన్మ రాలేదంట మనకి. మరి అలాంటి మానవ దేహాన్ని అజ్ఞానంతో అలక్ష్యం చేసేస్తున్నాం. మరి ఇట్టి మన స్థితి చూసి ఋషులు, గురువులు అందరూ కూడా ఆవేదనతో, మిక్కిలి ఆత్రతతో తెలియపరుస్తున్నటువంటి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఈ మానవ దేహాన్ని అలక్ష్య పరుస్తున్నారు అని నిర్లక్ష్యం చేసేస్తున్నారు. సరికాని ఎన్ని తినేసి దేహాన్ని లేనిపోయిన రోగాలని చేసుకుంటున్నాం. అలాగే మనకు అక్కర్లేని ఎన్ని ఆలోచించి మైండ్ అంతా ఖరాబ్ చేసేసుకుంటున్నాం. లేనిపోయిన కర్మలు అంటగట్టేసేసుకుంటున్నాం. అది వాళ్ళు గురువులు ఎంతో ఆవేదనతో చెప్తున్నారు. మిక్కిలి ఆవేదనతో, ఆతృతతో తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరి ఇలాంటి మరి మన స్థితి ఎలా అవ్వాలని ఋషులు కోరుకుంటున్నారు? దైవ మానవులుగా తయారవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి గురువుల వంక మా వంక ఒక్కసారి చూడండి అని అంటున్నారు. షిరిడీ సాయి నా దగ్గర కొండల కొద్దీ ఉన్నదాన్ని ఎవరూ అడగడం లేదు అని మిక్కిలి వేద చెందుతూ క్షయవ్యాధితో మరణించినా కూడా మనకి జాలి కలగలేదు. షిరిడీ సాయి గారు అన్నారంట, నా దగ్గర కొండల కొద్దీ ఉంది, ఉన్నదాన్ని ఎవ్వరూ అడగట్లేదు అని. ఆయన దగ్గర ఉన్నదాన్ని ఎవరు అడగలేదంట అని ఎంతో బాధ చెందుతూ ఆఖరికి క్షయవ్యాధితో మరణించారు అని చెప్తున్నారు. మనకి జాలి కలగట్లేదు. అట్లాంటి పెద్ద పెద్ద గురువులు, మంచి మంచి గురువులు, ఎంతో మరి ద్రష్టలు వాళ్ళు. అలాంటి ద్రష్ట చనిపోవటం అంటే మాటలు కదా. అలాంటి ఆయన భూమి మీద ఉన్నాడు అనుకోండి, ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడతాడు. అలాంటి ద్రష్టలను కూడా మనం కోల్పోతున్నాం. అయినా కూడా మనకు జాలి కలగట్లేదు అని చెప్తున్నారు. మరి అంతటి షిరిడీ సాయే మరో రూపంగా పుట్టపర్తి సాయిగా తిరిగి మన మధ్యకు వచ్చారు. మళ్ళీ షిరిడీ సాయి పుట్టపర్తి సాయిగా మన దగ్గరకు వచ్చారంట ఆయన. మరి చివరికి ఆయన కూడా తమ అనేక ప్రచారాల్లో చెప్పారు. ఇటీవల కూడా ఓసారి, నేను ఇద్దామనుకున్నది ఎవరూ అడగడం లేదు. ఇన్నాళ్ళు నేను పెద్దవాళ్ళు ఎవరైనా అడుగుతారేమోనని ఆశించాను. వారంతా నాకు నిరాశే మిగిల్చారు అని అన్నాడంట. అందుకనే సత్యసాయి వారు, పుట్టపర్తి సాయిబాబా పెద్దవాళ్ళు ఎవ్వరూ అడగలేదు కాబట్టి ఆయన ఫోకస్ అంతా పిల్లల మీద పెట్టి, పిల్లలకి మరి బాగా పిల్లలందరికీ కూడా చక్కగా అన్ని ఉపనిషత్తులు మరి వేదాలు అన్నీ చెప్పటం ఆయన ఎంతో అవకాశం ఇచ్చారు పిల్లలకి. ఎన్నో చోట్ల బాల వికాస్ మందిరాలు పెట్టడం జరిగింది పుట్టపర్తి సాయిబాబా వారు. ఇన్నాళ్ళు నేను పెద్దవాళ్ళు ఎవరైనా అడుగుతారేమోనని ఆశించాను. వారంతా నాకు నిరాశే మిగిల్చారు కనుక ఇంకా పిల్లలతోనే చెప్పుకుంటాను అన్నారంట ఆయన. వాళ్ళైనా నా భావాన్ని అర్థం చేసుకుంటారని ఆశ. వాళ్ళైనా నా భావాల్ని అర్థం చేసుకుంటారేమోనని ఆశ అని చెప్పేసి అంటున్నారు. అంటూ మిక్కిలి బాధతో ఆయన ప్రకటించారు. అయినా మనలో ఇసుమంత కూడా మార్పు కానరాలేదు. ఈసుమంత కూడా మార్పు కారాలేదంట మనలో. అంటే అంత గురువులు అంతంత పశ్చాత్తాపడుతూ ఎంతో బాధపడుతున్నారు. అయినా కూడా మనలో మార్పు రాలేదని చెప్పేసి వ్యధ చెందుతున్నారు. మరి ఆధ్యాత్మికతలో వస్తున్న విప్లవాత్మకమైన, సంచలనాత్మకమైన మార్పులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మనము ఈ ఆధ్యాత్మికతలో వస్తున్నటువంటి సంచలనాత్మకమైన విషయాలన్నీ, మార్పులు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఊరికే ఉన్నామంటే ఉన్నాం కాకోకుండా అసలు మనం ఎందుకున్నాం ఏమిటి అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సమయానికి తగ్గట్టు మన ప్రవర్తన కూడా మార్చుకోవాలి అంటున్నారు. మరి అంతేగాని ఎండాకాలంలో రగ్గు కప్పుకుంటానంటే ఎట్లాగా, మూర్ఖత్వం కాదా అని చెప్పేసి అడుగుతున్నారు గురువులు. మనము ఆధ్యాత్మిక తగ్గట్లు ఇప్పుడు నేను అడవికి వెళ్ళిపోయి నేను ధ్యానం చేసుకుంటాను అని అంటే కుదురుతుందా? నా బాడీ కూడా సహకరించదు. మరి కాలం సహకరించదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ తేళ్లు, పాములు, పులులు అవన్నీ ఉంటాయి. కాలము సహకరించదు, బాడీ సహకరించదు. కాబట్టి మన కాలానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి అని అంటున్నారు. మరి కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో ఈనాడు మనం ఎప్పుడు ఏది ఉచితమో గ్రహించి మన ఇచ్చను భగవంతునితో ఇచ్చితో ముడివేసుకొని ముందుకు మనం కదలాలని, ఇది 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి విశేషమైన సమయమని, ఇప్పుడు నాకు కుదరట్లా నేను ఎప్పుడో చేస్తాను, అప్పుడు అది చేయను ఇది చేయను, నేను అది బాగోలా ఇది బాగోలేదని అనుకోకోకుండా, ఇక్కడ అందరూ మనుషులు ఉన్నారు, నేను ఇంట్లో ఉండి చేయలేను, నేను ఎక్కడికో వెళ్ళి దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా చేస్తాను, నాకు ఇక్కడ అనుకూలంగా లేదు అక్కడ అనుకూలంగా లేదని నేను సాకులు చెప్పుకుంటూ కూర్చోకోకుండా, కాలం పరిస్థితి ఎంతో అద్భుతమైన పరిస్థితి వచ్చింది. 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చిన విశేషమైన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో అని చెప్పేసి అడుగుతున్నారు మాస్టర్స్, గురువులందరూ చెప్తున్నారు. 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చిన ఇంతటి అవకాశం, ఈ అవకాశం మళ్ళీ రాదు. ప్రతి ఒక్కరూ ఈ అత్యవసర పరిస్థితిని గుర్తించి దేశభావాలను వదలండి, ప్రేమమయమై భావాలతో నడుచుకోవడం అత్యంత ఆవశ్యకమని ఋషికూటమి యావత్తు కూడా తెలియజేస్తుందంట. అందరూ ప్రేమగా ఉండండి, అందరూ కూడా ప్రేమగా ఉండండి, ఒక ధాటిలో నడవండి. అందరూ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చింది కూడా అందరూ ఒక చోట సమూహంగా ఉంటారని చెప్పేసి రావటమేనండి ఇవన్నీ కూడా. కానీ అక్కడ అపార్ట్మెంట్స్ వచ్చినా కూడా ఉమ్మడి కుటుంబాలు లేవని ఈ అపార్ట్మెంట్లన్నా అందరూ ఒక చోట కూడి ఒక పూజలు వ్రతాలు చేసుకుంటారు అనుకుంటే, అక్కడ కూడా పక్క గదిలో ఏం జరుగుతుందో మనకు తెలియకోకుండా అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరూ తొందరగా మీరు అందరూ ఈ ద్వేషభావాలు వదలండి, ప్రేమతో ఉండండి, అందరూ ప్రేమ భావాన్ని ఉండండి, ప్రేమను పంచండి అని చెప్పేసి ఋషికూటం అంతా కూడా ఎంత ఇదిగానో తెలియజేస్తున్నారు, మనకి ఆ సందేశాలను ఇస్తున్నారు. మరి ఇటీవల ఓ అద్భుతం జరిగిందట. 1998 జూలై 4న సప్తఋషులు భూమిపై అవతరించారంట. మరి ఆ అద్భుత పర్వదినాన్ని గురించి 5000 సంవత్సరాలకు పూర్వమే భవిష్య పురాణములో స్పష్టంగానే చెప్పబడింది. వాళ్ళు 1998 జూలైలో 4వ తేదీనంట సప్తఋషులందరూ కూడా భూమి మీద అవతరించారంట. ఈ రోజు సప్తఋషులు వస్తారని ఎప్పుడూ 5000 సంవత్సరాలకు పూర్వమే మరి భవిష్య పురాణంలో కూడా చెప్పబడిందంట. మరి పై తేదీని నాస్తర్, డామస్ వంటి భవిష్య ద్రష్టలు తెలియజేస్తూ, అలాంటి దివ్య పురుషులు అవతరించాక వారు ఉండడం కోసం, సంచరించడం కోసం అనుకూల పరిస్థితులు, అనువైన వాతావరణాన్ని ఏర్పరచవలసిన బాధ్యత ఈనాటి మానవ జాతికి ఉందని కూడా తెలియజేస్తున్నారు. ఈ పై తేదీని మనకు చెప్పింది ఎవరంటే నాస్తర్ డామస్ వంటి అనే ఆయన చెప్పారంట. ఈయన భవిష్యత్తు ద్రష్ట, అంటే భవిష్యత్తుని ఎంతో దూరంగా ఉన్న భవిష్యత్తు కూడా ఆయన చూడగలడు అనమాట. ద్రష్ట అంటే దూరపు చూపు ఉన్న వాళ్ళని ద్రష్టలు అంటారండి. అంటే భవిష్యవాణిని చెప్పబడే వాళ్ళు, ముందు రాబోయేదాన్ని కూడా వాళ్ళు తెలుసుకోగలిగిన వాళ్ళే ద్రష్టలు. మరి ఇలాంటి దివ్య పురుషులు అవతరించాక వారు ఉండడం కోసం మనం ఒక 5 మినిస్టర్ వస్తున్నాడు అనుకోండి మన ఊరు, అక్కడ ఎలాంటి జరుగుతాయండి? 5 మినిస్టర్ కానివ్వండి, ఇప్పుడు ఎమ్మెల్యే కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కలెక్టర్ స్థాయి నుంచి పై వాళ్ళకి ఎవరు వచ్చినా కూడా ఎలాంటి జరుగుతాయి? అంతా అసలు చుట్టూ బ్లీచింగ్ చల్లేస్తాము, కర్ఫ్యూ లాగా పోలీసులను పెట్టేస్తాం, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని మరి స్టేజీలు వేసేస్తాం, మరి పులిహోర పొట్లాలు పంచుతాం, ప్యాకెట్లు, ఇంకా అక్కడ జనం ఉండాలి కొంతమంది, కాబట్టి వాళ్ళకి డబ్బులు చేసి తీసుకొచ్చి కూర్చోబెడతాం, మరి వాటర్ బాటిల్స్ పంచుతూ ఉంటాము, ఇంకా అంతా హడావిడి జరుగుతుంది. ఆ ఎమ్మెల్యేనో 5 మినిస్టర్ ఎవరో ఒకళ్ళు మినిస్టర్స్ వచ్చి వెళ్లే వరకు కూడా అక్కడ ఎలాంటి వాతావరణాన్ని మనం ఏర్పరుస్తాము? వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేయటం జరుగుతుంది. అవునా కాదా? అవును కదా.
మరి అలాంటప్పుడు ఈ భూమి మీదకి మరి ఎంతమందో దివ్యాత్మలు అవతరించబోతున్నారు సంచరించడం కోసం. వాళ్ళకు అనుకూలమైన పరిస్థితుల్ని, అనువైన వాతావరణాన్ని మనం ఏర్పరచాలి కదా. మన ఇంటికి ఒక చుట్టం వస్తేనే మనం అన్ని ఇల్లంతా సర్ది పెట్టుకుని నీట్గా పెట్టుకుని ఉంటాం ఆ చుట్టం వెళ్ళే వరకు. ఆ తర్వాత ఎట్లయినా మనం మన ఇష్టం వచ్చినట్టు ఉన్నా ఉండకపోయినా ఆ చుట్టం వచ్చి వెళ్ళే వరకు ఎంతో నీట్గా పెట్టుకుంటాం. మరి అలాంటిది దివ్యాత్మలండి వాళ్ళు. ఆ దివ్యాత్మలు సత్పురుషులు. మరి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం అనేది మనం సరిగా ఏర్పరచవలసిన బాధ్యత మనది అని చెప్పేసి అంటున్నారు. మరి ఈనాటి మానవ జాతికి ఉందని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడున్న మానవ జాతి అందరూ కూడా ఆ పరిస్థితిని, ఆ స్టేజీలు కట్టడం అనివ్వండి, ఇప్పుడు అటు ఇటు చక్కగా రోడ్లమ్మట ఈ దాన్ని బ్లీచింగ్ చల్లటం అవన్నీ శుభ్రంగా ఎలా చేస్తున్నారో ఇప్పుడు ఇక్కడికి రాబోయే ఈ మహామునులు దేవతలు వీళ్ళందరూ రాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా అనువైన వాతావరణం ఏర్పరచవలసిన బాధ్యత ఇప్పుడు భూమి మీద ఉన్న మన మీద ఉంది అని చెప్తున్నారు ఇక్కడ గురువులు. మరి అన్ని అద్భుతాలతో పాటు మరో అద్భుతం కూడా జరిగిందంట. అదేమిటంటే మరి గడిచిన శివరాత్రి అంటే 1999 సమయంలో పృథ్వీమాత ఓ విశేష దీక్ష తీసుకుందంటండి. 1999లో పృథ్వీమాత ఒక విశేషమైన దీక్ష తీసుకుందంట. యుగ యుగాలుగా కాలపురుషుని మహత్వము వల్ల ఆ మహాకాలుని పుణ్య ప్రయోజనాల్ని సుసంపన్నం చేయడం కోసం అనాది కాలం నుండి ఇప్పటి వరకు మన మెరిగిన మహాత్ములు, ఇంకా మన మెరుగని ప్రబుద్ధాత్మలు మనుష్య శరీరాలు ధరించి ఉన్నారు. వారంతా ప్రస్తుతం రహస్యంగా కనిపిస్తూనే మన మధ్య మసులుతున్నారు. చూడండి ఎంతమందో మనుష్య శరీరాలు ధరించి ఉన్నారంట. మరి కొందరు మనకు కనిపించుకోకుండా ఉన్నారంట. ఎంతమందో మహాయోగులు, మహాత్ములు, మన మెరుగని ప్రబుద్ధాత్మలు ఎంతమందో సంచరిస్తూ ఉన్నారంట. సామాన్యంగానే కనిపిస్తూ ఉంటారంట, వాళ్ళు మన మధ్యనే ఉంటారంట. మరి 1857లో మొదలైన స్వాతంత్ర్య పోరాటం సుమారు 90 ఏళ్లు సాగిందంట. మరి ఆ పోరాటంలో సుభాష్ చంద్రబోస్ వంటి వాళ్ళు పాల్గొన్నారు. మరి కానీ ఇన్ని కోట్ల భారతీయుల్లో మిగిలిన వారెవరూ పాల్గొనలేదు. అసలు అనేక మంది భారతీయులు అసలు మనం విదేశాల ఆధీనంలో ఉన్నామని, మన భారతదేశాన్ని ఆక్రమించారని, వారిని మనం తరిమి కొట్టాలని, అందుకు మనం స్వాతంత్రోద్యమం తీసుకురావాలనే ఆలోచనలు కూడా లేని వారు అనేక మంది ఉన్నారు. మనము విదేశీయుల దగ్గర మన దేశం ఉంది, మనందరము విదేశీయుల చేతుల్లో ఉన్నాము, మనమందరం కూడా వాళ్ళే ఆక్రమించేసుకున్నారు మన దేశాన్ని, మనమందరం కలిసి వాళ్ళని తరిమి కొట్టాలి, మరి అందరూ స్వాతంత్రోద్యమం చేస్తున్నారు మనం కూడా చెయ్యాలి అని కూడా కొంతమందికి తెలియదంట అసలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఏదో పక్కన ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కామ్గా ఉండిపోయారు అంతే. అసలు ఒకళ్ళు ఆక్రమించుకున్నారన్న ఆలోచన కూడా రాలేదంట వాళ్ళకి. వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎలాగో మరి వారిని మనం తరిమి కొట్టాలని, అందుకు మన స్వాతంత్రోద్యమం తీసుకురావాలన్న ఆలోచన కూడా లేని వారు అనేక మంది ఉన్నారు. సరే ఎలాగో స్వాతంత్రం వచ్చేసింది. మరి వచ్చాక ఇప్పుడు అందరూ స్వతంత్రంగానే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు అలానే జరుగుతుంది. ఈ భూమి మీద ఏం జరిగిందో ఎవరికి పట్టడం లేదు. ఈ భూమి మీద ఒక పక్కన ఏం జరుగుతుందో ఇంకో పక్కన ఎవరికి తెలియట్లా. రాముడు పుట్టాడు, బుజ్జి బాలుడు, ఇంకా కళ్ళైనా తెరవలేదు. దేవదుందుబులు మ్రోగాయి, ఆకాశపు ఆనందపు సంగీతం వెల్లివిరిసింది. ఎందరికీ తెలుసు ఆ విషయము? అప్పట్లో ఆ రాముని పుట్టు గురించి ఎందరికి తెలుసు? మరి ఎందరికి తెలుసు ఆ దుందుభీలు మ్రోగిన విషయం? ఎందరికి తెలుసు ఆ ఆనందపు సంగీతాల గురించి? మరి మిగతా ప్రకృతి అంతా మామూలుగానే ఉంది. రాముడు పుట్టాడు, కానీ ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది? రాముడు రామరాజ్యం స్థాపన చేసినాక తెలిసింది అని చెప్తున్నారు. మరి అంతే కదా. ఏదో అప్పట్లో అయితే మరి ఇప్పుడంటే ఈ మీడియాని, పేపర్లని, టీవీలని ఇంత ఎక్కువగా పబ్లిసిటీ జరుగుతుంది. మరి అప్పట్లో అవి కూడా లేవు కదా. మరి ఎవరో ఉన్నారు, ఎక్కడో కాలు నడకతో ఉండేవి. అంతకు ఎంతమందికి తెలుసు? తెలియదు అని చెప్తున్నారు. కృష్ణుడు పుట్టాడు, పసిబాడు, నల్లగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు. ఎవరికి తెలిసింది అప్పుడు? మహాభారత యుద్ధంలో జరిగినప్పుడు అప్పుడు కృష్ణుడి గురించి బాగా అందరికీ తెలిసింది అని చెప్తున్నారు. అట్లాగే 1926వ సంవత్సరం మరి 23వ తేదీ అర్ధరాత్రి శ్రీ అరవిందులు తమ శిష్య బృందమును
అత్యవసరంగా సమావేశపరిచారంట ఆయన అరవిందులు. మరి అతి మానవ చేత సత్యము సుసూక్ష్మీకరణ చెందినట్లు, అతి మానవ చేతనత్వము సూక్ష్మీకరణ చెందినట్లు మనసు అమరత్వమును సాధించి పెట్టు ప్రక్రియను భూమి మీద అవతరించింది మరి అని శ్రీ సాయి అవతరణ గురించి ప్రస్తావించారు. సాయి అవతరణ గురించి చెప్పారంట. అమరత్వమును సాధించేటువంటి ప్రక్రియ భూమి మీద అవతరించింది అని శ్రీ సత్యసాయి అవతరణ గురించి ఆయన చెప్పారంట అరవిందులు. మరి అరవిందుల ఆ అమృత వాక్కులను సరిగ్గా 24 మంది శిష్యుల బృందం శ్రద్ధతో ఆనందపు జల్లులు అనుభూతి చెందుతూ వింటుండగా తెలుగు గడ్డపై మరి పర్తి సాయి యొక్క ఆవిర్భావం జరిగిందని అందరికీ తెలుసు. ఈ ఒక మహాత్ములు ఒక పని మీద, ఏదో ఒక పని మీదే జన్మ తీసుకుంటారు. ఈ విశ్వ ప్రణాళిక పనుల మీదే వాళ్ళు జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడో ఒక చోట పుట్టిందని ఎవరికి తెలుసు? ఒక చోట పుట్టిన గురువు ఇంకో చోట ఎంతమందికి తెలుసు? తెలియదు కదా. అదే చెప్తున్నారు. చరచర సకల జీవకోటిని నియమ ప్రకారం నడిపిస్తూ ప్రాణశక్తి నందిస్తున్న అంతటి మహానుభావుడైన సూర్య భగవానుడు ఉదయిస్తున్నప్పుడు కూడా మనం చప్పట్లు కొట్టడం లేదు. ఈ మొత్తం జీవకోటిని అంతన్ని కూడా ఆయన నియమ ప్రకారం నడిపిస్తూ ప్రాణశక్తిని ఇస్తున్నాడు సూర్యుడు. ఆయన వచ్చినప్పుడు కూడా మహానుభావుడు సూర్య భగవానుడు వచ్చేటప్పుడు కూడా కనీసం మనం క్లాప్స్ కొట్టట్లేదు అని అంటున్నారు. స్వాగతాలు కూడా పలకట్లేదు. అయినా అలాంటి ప్రతినిత్యము మహాద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయనకి చెప్పకపోయినా ప్రతిరోజు కూడా మహాద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. జరిగే కథ ఉంటాయి అంటున్నారు. 1999 ఆగస్టు 11 నాటి సూర్యగ్రహణ సమయంలో నిశ్శబ్దంగా జరిగినట్టు ఓ అద్భుత రహస్యం ఎవరికి తెలుసు? 1999 ఆగస్టు 11 నాటి సూర్యగ్రహణ సమయంలో నిశ్శబ్దంగా ఏదో జరిగిందంట. అది ఎంతమందికి తెలుసు? ఒక అద్భుత రహస్యం జరిగిందంట. ఎంతమందికి తెలుసు అంటున్నారు. పరమ రహస్యమయం, అత్యంత మంగళప్రదం. మరి ఈ సందర్భంగా ఋషులంతా అసురు నయనాలతో విలపిస్తూ తెలియజేస్తున్నారు. మరి అదంతా చూసి ఈ యొక్క గురువులందరూ కూడా అసురు నయనాలతో విలపిస్తూ మనకి తెలియజేస్తున్నారంట. నాయనలారా, ఈ శేషకాలం యొక్క ప్రభావాన్ని గుర్తించండి. ఇది అద్భుతమైన కాలము, దీన్ని గుర్తించండి. మరి ఈ అవకాశం జార విడుచుకుంటే పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఈ అవకాశం కనుక జార విడుచుకున్నారనుకోండి, పశ్చాత్తాపడవలసి వస్తుంది. మరి అరుదైన అపూర్వ విశేష కాలంలో గురువునకు సహకరించండి, భగవంతునికి సహాయపడండి. గురువుకి సహకరించండి, భగవంతునికి సహాయపడండి. ఇది మామూలు సమయం కాదు అని చెప్పేసి అంటున్నాడండి. మన తల్లి తండ్రి చెప్తారు కదా, అంటే ఈ ఉద్యోగం పోతే మళ్ళీ రాదురా, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే టైం అంతా అయిపోయిందిరా, ఓ టైట్ అయిపోయిందిరా, ఉద్యోగం వస్తే తర్వాత చేదు కానిరా, చేరరా, ముందు ఈ ఉద్యోగంలో చేరరా అని చెప్పేసి ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లలకు చెప్తారు. చూసారా? ఏది భౌతికంగా కొంచెం డబ్బులు సంపాదించటానికే మరి అంత ప్రాధేయపడి తల్లి తండ్రి చెప్తుంటే మరి గురువులు ఇంత తాపత్రయపడుతున్నారండి. జన్మలకి సరిపడేటువంటి పుణ్యఫలాన్ని మనకిస్తున్నారు. జన్మలకి సరిపడే వీసా టికెట్ అనుకోవాలి ఇది. మనం అమెరికానో రష్యానో వెళ్ళటానికి వీసా కోసం ఎన్నో పాటలు పడతారు, ఎన్నో ఎంక్వైరీలు, ఎంతో డబ్బు ఖర్చులు పెడతారు, ఎంతో తిరుగుతారు. అది ఎందుకు? ఈ జన్మకే. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం? మన భరత భూమిని మర్చిపోయి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం? కానీ ఇక్కడ జన్మలకి, ఎన్నో జన్మలకు సరిపోయే, ఒక జన్మ కాదు ఎన్నో జన్మలకు సరిపోయేటువంటి ప్రారంధాన్ని మనకి మూట కడుతున్నారు వీళ్ళు. అంత గొప్ప అవకాశం ఇది అని చెప్తున్నారు. దీన్ని జారవిడ్చుకోవద్దు అని చెప్తున్నారు. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలిలోని 2 వాక్యాలు గురుదేవులు గుర్తు చేసుకుంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలిలో 2 వాక్యాలు గురుదేవులు గురువు గారు ఎప్పుడు గుర్తు చేసుకుంటారంట. ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ ప్రచండంగా మండుతున్న మార్తాండు సాయంకాలానికి చల్లబడి మరింత మెత్తబడి అస్తమించబోతూ దిగులుగా చూస్తూ దీనంగా అర్థిస్తున్నాడు. చూడండి ఎంత బాగుందో వాక్యం. ఆకాశములో మిరుమిట్లు గొలుపుతూ ప్రచండంగా మార్తాండు మండుతున్న మార్తాండు
సాయంకాలానికి చల్లబడి మరింత మెత్తబడి అస్తమించబోతూ దిగులుగా చూస్తూ దీనంగా అర్థిస్తున్నాడంట. మరి ఇంతసేపు నేను సకల జీవకోటి వెలుగును అందించాను, ప్రాణం పోశాను, అలసిపోయాను, అస్తమించబోతున్నాను. ఇప్పుడు నా తర్వాత నా బాధ్యత ఎవరైనా తీసుకుంటారా అని అడిగాట. చూడండి, అందుకు అందరూ అమ్మో నా వల్ల కాదంటే నా వల్ల కాదని తప్పుకుంటున్న వేళ సూర్యుని నిరాశకు గురి చేసిన వేళ అంట అది. నేను పొద్దుటి నుంచి ఇప్పటి వరకు చక్కగా వెలిగాను, ఈ జీవకోటికి అందరికీ వెలిగించాను, అలసిపోయాను, అస్తమించబోతున్నాను, ఇంకా నా పని అయిపోయింది, అస్తమించబోతున్నాను, ఇప్పుడు నా బాధ్యతను మీరు ఎవరైనా తీసుకుంటారా అని అడిగాట సూర్యుడు. అమ్మో నా వల్ల కాదంటే నా వల్ల కాదని కొట్టుకున్న వేళ సూర్యునికి నిరాశకు గురైందంట. అయ్యో నేను అస్తమించాల్సిన వేళ కమ్ముకొస్తున్నదే, ఈ ప్రాణకోటి అంధకారములో కుమిలిపోవలసిందేనా అని చింతిస్తూ చీకటి కొండల్లో కూరుకుపోతున్న వేళ ఓ చిరికేక సూర్యుడి వరకు చేరిందంటండి. ఆయన ఎంతో బాధతో మరి అంధకారంలో కుమిలిపోతున్న వీళ్ళని చూస్తూ ఎంతో చింతిస్తూ చీకటి కొండల్లోకి వెళ్ళిపోతున్నాడంట. ఆ వెళ్ళిపోయే టైంలో ఎంతో బాధతో చింతిస్తున్న వేళ, చీకటి కొండల్లో కూరుకుపోతున్న వేళ ఓ చిరుకేక, ఒక చిన్న మాట వినపడిందంట. సూర్యుడి వరకు చేరిందంట. ఓ గాలితెర దాన్ని ఆయన వరకు మోసుకు వచ్చిందంట. అప్పటికే ఎర్రటి కొండలు దాటి నల్లటి మరి గుయ్యారంలో కూరుకుపోతున్న సూర్యుడు నీరసంగా కళ్ళు చిట్లిస్తూ దృష్టి చారించాడంట. ఎవరా కేక వేసింది? ఓ చిరుదీపపు కేక అది. అప్పటికే చాలా వరకు కొడిగట్టిందది. కళ్ళల్లో ప్రాణాలున్నట్లు కనపడ్డ మిక్కిలి ఆత్మవిశ్వాసం కంఠంతో ప్రతిధ్వనిస్తోంది. భగవాన్ సూర్యదేవ, నిశ్చింతగా వెళ్ళిరండి, మీ బాధ్యత పూర్తి స్థాయిలో నేను తీసుకుంటాను, మీరు ఆవేదన చెందకండి, మీరు నాకు మీ ఆశీర్వాదాలు అందించండి అన్నట్ట. మరి ఎవరో చూద్దాం. అస్తమించబోతున్న ఆఖరి క్షణాల ముందు అంచు మీదున్న సూర్యుడికి కొండంత ధైర్యం వచ్చిందంట అప్పుడు. మరి ఆ నీరసపు ఆత్మ విశ్వాసపు కేక, ఆనందపు నిట్టూర్పులతో అఖండాశీర్వదించాడంట సూర్యభగవానుడు. సూర్యభగవానుల వారు ఆశీర్వదించారంట. ఆ విశ్వాసంతో దృఢ నిశ్చయంతో చెప్పాడు కదా ఆ కేక, అందుకు. మరి జగద్గురువుకు మీరంతా ప్రణామం చేశారు. ఆ విశేష కాలంలో మమ్మల్ని పనిచేసేందుకు పుట్టించండి. అప్పుడు మమ్మల్ని విని జగద్గురువుకు మీరంతా ప్రమాణం చేశారు అంటే మనకు చెప్తున్నారండి ఈ విషయాలు. జగద్గురువుకు మీరంతా ప్రమాణం చేశారు, ఆ విశేష కాలంలో మమ్మల్ని పనిచేసేందుకు పుట్టించండి అని. మరి అప్పుడు మమ్మల్ని వినియోగించుకోండి అని. తీరా ఇక్కడికి వచ్చి ఆ విషయమే మర్చిపోయారు. మనము ఆ జగద్గురువుకి ప్రమాణం చేశామంటండి. ఆ అద్భుతమైన కాలం రాబోతుంది కదా ముందు, ఆ విశేషమైన కాలంలో మమ్మల్ని కూడా మేము ఆ టైంలో పుట్టేటట్టు చెయ్యండి, అప్పుడు మమ్మల్ని మీరు వినియోగించుకోండి, విశ్వసేవలను చేసేటట్టు వినియోగించండి మమ్మల్ని అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చామంట మనం. మరి తీరా ఇక్కడికి వచ్చి అన్నీ మర్చిపోయాం. మరి కాస్త గుర్తు తెచ్చుకోండి అని చెప్పేసి గురువులు అడుగుతున్నారు. గురువులు పనులు చేయడానికి సన్నద్ధులు కండి, మరి ఋషుల యొక్క ప్రణాళికలో భాగం పంచుకోండి అని గురువులు గుర్తు చేస్తూ ఉంటే ఎంతో సంతోషం కలగాలి మీరు మీకు. కాస్త గుర్తు తెచ్చుకోండి, గురువులు పనులు చేయడానికి సన్నద్ధులు కండి, మరి ఋషుల యొక్క ప్రణాళికలో భాగం పంచుకోండి అని గురువులు గుర్తు చేస్తున్నారు మనకి. అయితే ఇలా గుర్తు చేస్తున్నారు కదా, ఎంతో సంతోషం కలగాలి మరి మీకు అంటున్నారు. మన అదృష్టానికి మనమే మురిసిపోవాలి. కానీ ఏం చేస్తున్నాం మనం? మనల్ని ఈ కలిమాయ పూర్తిగా ఆవరించేసింది. మరి నిజానికి ఇంతటి గొప్ప విశేషమైన కాలము అలా ఈ విశ్వానికే సహాయపడటువంటి మామూలు విషయం అండి. వాళ్ళు మార్చలేకనా, వాళ్ళన్ని చిటికలో మార్చేయగలరు. కాకపోతే ఆ బాధ్యత మనకి ఎందుకు ఇస్తున్నారు? ఆ గొప్పతనాన్ని వాళ్ళు చేసేది మనకి మనము గనక చేసామనుకోండి, కీర్తి అంతా మనదే, చేసేది మాత్రమే వాళ్ళు. మనతో చేయించడానికి వాళ్ళు చేసేది అంత ప్రతి పని కూడా. ఆ అదృష్టానికి మనము మురిసిపోవాలి కానీ, సంతోషపడాలి కానీ, మనం ఏం చేస్తున్నాం? మరి మనల్ని కలిమాయ పూర్తిగా ఆవరించేసింది. భార్య, బిడ్డ, ఆస్తులు, పొలాలు, నగలు,
మరి వీటిల్లో పడిపోయాం, వీటిల్లో కొట్టుకుపోతున్నాం. అసలైన వారికి మనం ఏం చేయగలం, అసలైన వారికి మనం ఏం చేయగలం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అల్పులం అనుకోకుండా ఇందాకటి చిరుదీపం సూర్యుడి పని తను చేసుకుంటానన్నది. మనము అలాగే రామునికి ఉడతలాగా కోతిలాగా సాయపడడానికి ప్రయత్నం చెయ్యాలి. మనము అసలైన గురువుగారు అంటున్నారు, మనం అసలైన అంత మహానుభావులకి, అంత గొప్ప గురువులకి, మరి ఎంతో అసండైన మాస్టర్స్ అండి, ఎంతో ఉన్నత లోకాల నుంచి వచ్చి మన మధ్యన తిరుగుతున్నారు అని అంటే ఎంత గొప్ప విషయం. అవతార్ బాబాజీ, జ్వాలాకుల మహర్షి, వీళ్ళందరికీ అసలు ఇక్కడ ఉండాల్సిన పని లేదండి. అయినా కూడా మన కోసం, మన యొక్క ఉన్నత స్థితి కోసం వాళ్ళందరూ కూడా ఎంతో పాటుపడుతున్నారు. మారండి, మారండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీలోని దివ్యత్వాన్ని గుర్తు చేసుకోండి అని ప్రతి క్షణము మనకి ఇన్ని రకాలుగా చెప్తున్నారు. అనుకోకుండా ఇందాకటి చిరుదీపం సూర్యుడి పని తను తీసుకుంటానన్నది కదా. మనము అలాగే రామునికి ఉడతలాగా కోతిలాగా సహాయపడటానికి ప్రయత్నిద్దాం. మనం కూడా అలాగే కోతిలాగా రాముడికి సహాయం చేసింది కదండి ఉడత, అట్లాగే మనం కూడా ఉపయోగపడదాము అని చెప్పేసి అంటున్నారు. అప్పుడే మనం శిష్యులం అనిపించుకుంటాం. అందుకే గురువులు అంటున్నారు మనకు భక్తులు వద్దు, శిష్యులు కావాలి అని. అంటే సాయిబాబా వచ్చారు, ఆయన్ని గుడి కట్టేసేసి దేవుడిగా చేసేసాం మనం. అందుకే ఇక్కడ భక్తులొద్దు, శిష్యులు కావాలి అని చెప్పేసి అంటున్నారు. మరి అలా అరుదుగా వచ్చేటువంటి ఈ అవకాశం అప్పుడు ఉడతకి, పక్షులకి, కోతులకి వచ్చింది. మన భాగ్యవశాన ఇప్పుడు మనకొచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోకూడదు. అప్పుడు కోతికి, పక్షులకి, ఉడతలకి వచ్చింది, ఇప్పుడు మనకొచ్చింది. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ యొక్క భాగంలో మనం కూడా పాలు పంచుకోవాలి, విశ్వ ప్రణాళికలో మనం కూడా ఉండి తీరాలి అని చెప్పేసి గురువుగారు అంటున్నారు అన్నమాట. మరి ఓ సందర్భంలో మాస్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ గురుదేవులు వారు కొత్తగా కలెక్టర్గా చేరినప్పుడు రిఫ్రెషింగ్ కోర్సులను జరిపితే హాజరయ్యారంట. ఈయన కలెక్టర్ అంటండి రామకృష్ణ వారు. ఆయన కోర్సులో హాజరయ్యారు. అప్పుడు కలకత్తా నుండి ఓ ప్రత్యేక ఆఫీసర్ నియమించబడ్డాడంట. మొట్టమొదటి రోజు మామూలు విషయాలు మాట్లాడుకుంటూ నీకేది ఇష్టం అని పేరున అడిగాడట ఆ ఆఫీసర్. అందరూ చెప్పారు. తర్వాత అదంతా కలిసి ఆయన్ని అడిగారట. అప్పటి వరకు మనల్ని అడిగారు సరే, అసలు మీకేమిష్టమని. అందుకు ఆయన సమాధానం చెప్తూ ఈత అంటే నాకు చెప్పలేనంత ఇష్టం అన్నాడంట. దాంతో వీళ్ళంతా మిక్కిలి ఆనందభరితులయ్యారంట. అలాగా అండి, అయితే ఇప్పటికి మీరు చాలా ఈత పోటీల్లో పాల్గొని ఉంటారు కదా అని అన్నారంట. వీళ్ళందరూ చాలా బహుమతులు గెలుచుకుని ఉంటారు కదా అన్నారంట. అందుకైన ఇంకా లేదయ్యా, ఇంకా నేను ఈత కొట్టడం మొదలు పెట్టలేదు, మొట్టమొదట ఈత కొట్టడం ఎలా అనే విషయం మీద పూర్తి స్థాయి విశేషత, ఈత అనే అంశం మీద కూలంకషంగా జరిగిన అనేక మంది చర్చలు, అనుభవాలతో కూడిన గ్రంథాలు, అట్టి గ్రంథాల వివరణ, ఆ వివరాలకు సంబంధించిన సవరణ, అనేక మంది అనుభవజ్ఞులు అనుభవ సారాన్ని పిండి దాంతో అచ్చువేసిన పుస్తకాలు సేకరణ పనిలో ఉన్నానయ్యా. అవన్నీ దర్యాప్తు చేసిన తర్వాత ఈ మధ్య మరో గ్రంథం అని ఆయన ఇంకేదో చెప్పబోయాట. వీరంతా ఒక నిర్ణయానికి వచ్చేశారంట. ఇతనికి ఈత రాదని. వారికి వెంటనే ఇంకో విషయం రూఢి అయిపోయింది. ఇంతకీ జీవితంలో ఇతనికి ఈత రాదు అని. మరి ఈత రావాలి అని అంటే వెళ్ళి ఒక కోచింగ్ తీసుకుని వెళ్ళి నేర్చుకోవాలి. ఈ గ్రంథాలు ఇవన్నీ చదివితే ఏమొస్తాయండి? నిరంతరం ఈ సాధనే సరిపోద్ది. కానీ ఈత కావాలి అని అంటే నీళ్ళలో దిగాలి, ఒక కోచింగ్ తీసుకుని వెళ్ళాలి. మరి వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారంట, ఈత రాదు ఇతనికి జీవితంలో, ఇప్పటికి ఈత రాదు, ఇక జీవితంలో కూడా రాదు అని చెప్పేసి. ఇలాంటి ఓ సందర్భం గురించి పూజ్య గురుదేవులు ఈకే గారు చెబుతూ, వారి దగ్గరకు అతను వచ్చి తనకు గోపాల మంత్రం
అంటే మిక్కిలి ఇష్టమని ఆ మంత్రాన్ని తనకు ఉపదేశించండి అన్నట్టు ఒక ఆయన. అలా అడిగినందుకు ఎంతో సంతోషిస్తూ ఈకే గారు ఓ రోజున మంచి ముహూర్తాన పంచాక్షరి గోపాల మంత్రాన్ని అందించారంట ఆయనకి. అంతవరకు బానే ఉంది. నాటి నుంచి ఆ మంత్రాన్ని స్వీకరించిన మహాశయుడు అనేక మహాగ్రంథాలని వివిధ గ్రంథాలయాల నుంచి చచ్చి చెడి మోసుకొచ్చి చదవటం ప్రారంభించాడంట. మరి గోపాల మంత్రాన్ని అందించమన్నాడు, ఆయన అందించారు. మరి ఎన్ని ఎందుకు మోసుకొచ్చుకున్నాడు? ఒకరోజు ఓ పుస్తకం తీసుకొచ్చి గురువు గారితో ఏకంగా చర్చికి దిగాడంట. మరి ఈకే గారు అవాక్కయ్యారంట. దాంతో మరింత రెచ్చిపోయి గోపాల మంత్రం గురించి, దాని విశిష్టత, దాని ప్రాధాన్యత గురించి, ఉపనిషత్తుల్లో ఇతిహాసాల్లో ప్రస్తావించబడిన అనేక అంశాల గురించి ఏకదాటిగా కూలంకషంగా చర్చించి అలసి ఇంటికి వెళ్ళాడట. మరి ఇంటికి పోతూ పోతూ మధ్యదారిలో గ్రంథాలయం నుంచి గోపాల తాకిడి మంత్రం అనే ఓ బృహద్గ్రంథాన్ని ఇంటికి తీసుకెళ్లాడంట. మరి ఆ విషయాన్ని కొన్నాళ్ల తర్వాత రోడ్డు మీద కనపడ్డ గురుదేవులతో ప్రస్తావించాట. ఆ శిష్యరత్నం దాంతో గురుదేవులు జాలేసిందంట. ఎందుకయ్యా ఈ గందరగోళమంతా? హాయిగా నేను ఇచ్చిన మంత్రాన్ని జపించి ఉంటే ఈ పాటికి ఆ మంత్రం నీకు సిద్ధించి ఉండేది కదా అన్నాడంట. మరి ఆయన ఇక నుంచి అయినా ప్రతిరోజు క్రమం తప్పకుండా మంత్రం జపం చేయమన్నారంట. మళ్ళీ కొన్నాళ్లకు ఓ మీటింగ్ లో మళ్ళీ గురుదేవుల్ని తటస్థపడ్డాడంట ఆయన. ఏమయ్యా మంత్రజపం చేస్తున్నావా అన్నారంట ఆయన. లేదండి, ఇంకా లేదు సార్, మొన్న ఈ మధ్య కఠోపనిషత్తుల్లో ఈ మంత్రం గురించి ప్రస్తావించబడింది అంటే అది చదివాను. మరి దాంతో ఈ గ్రంథాన్ని పుస్తకం చదివాక మొదలు పెడదామని అనుకుంటున్నా సార్ అన్నట్టు. అందుకు గురుదేవులు విసిగిపోయి, సరే చదవడానికి సంబంధించిన వివరాలన్నీ సమూలంగా చదివిన తర్వాతే ఆలోచించులే అన్నారంట. మరి ఒక మంత్రం ఇచ్చారండి, ఆ మంత్రం మనకు ఫలించాలంటే ఆ మంత్రం ఎట్లా ఉపయోగపడద్ది ఏంటి అని అన్ని పుస్తకాల్లో చదవాలంటారా? అదే ఇక్కడ గురుదేవులు తెలియజేస్తున్నారు. అతను ఏం చేశాడు, టైం అంతా కూడా ఆ మంత్రాన్ని జపించుకోకుండా టైం అంతా కూడా ఆ పుస్తకం చదువుతా, ఆ పుస్తకంలో ఏముంది ఆ మంత్రం గురించి, ఈ పుస్తకంలో ఏముంది ఈ మంత్రం గురించి అని టైం అంతా కూడా దానికే ఉపయోగించేస్తున్నాడు. మంత్రం చదవట్ల. మంత్రం సిద్ధించాలి అంటే దాన్ని జపించాలి, అంతేగాని అది దాని గురించి ఏమి రాశారా అని పుస్తకాల్లో చదవాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన ఇసుగుబుట్టు అన్నాడంటే, సరే అట్లాగే చెయ్యి, నువ్వు అట్లాగే ఆలోచించు అనేసి వెళ్ళిపోయారంట. మరి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, మనకు అనేక విషయాలు అవసరం లేదు, తెలిసినా ఒకే ఒక విషయాన్ని ఆచరణలో పెట్టేస్తే అనేక విషయాలు వాటంతట అవే తెలిసిపోతాయి. మనం 10 విషయాలు 10 రకాలుగా నేర్చుకోవాల్సిన విషయం లేదు, అక్కర్లేదు. ఒక్క విషయం తెలిసింది, ఏదైనా ఒక విషయం ఉందనుకో, దాన్ని మీరు ఆచరించినా సరిపోతుంది అని చెప్పేస్తాడు. వాటంత ప్రతిమవన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి అని అంటున్నారు. పత్రిజీ గారు మనకి శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పారు. మరి ఇప్పుడు మనం ఆ శ్వాస మీద ధ్యాస పెడతానే కూర్చున్నాం. మనం ఎన్ని రకాలుగా ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము. మరి చక్రాలని, మరి హాస్టల్ ట్రావెల్స్ అని, మరి థర్డ్ ఐ అని ఎన్ని రకాలుగా నేర్చుకుంటున్నామో. శ్వాస మీద ధ్యాస అంటే మనకు కావాల్సిన దాని మీద ఒక దాని మీద ఫోకస్ పెడితే తర్వాత మనకేం కావాలో గురువులకు బాగా తెలుసండి. అవి వాటంతట అవే వచ్చేస్తాయి మన దగ్గరికి. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. తెలిసింది ఒకే ఒక విషయాన్ని ఆచరణలో పెట్టేస్తే అనేక విషయాలు వాటంతట అవే తెలిసి వచ్చేస్తాయి మన దగ్గరికి అని తెలియజేస్తున్నారు గురుదేవులు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో ఆ విద్య గురించి మనకు తెలియజేశారు. బయట ఏదైతే ఉన్నదో నీలో కూడా అదే ఉన్నది. అణోరణీయం మహతో మహీయాన్, యాజ్ అబౌవ్ సో బిలో. ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క శ్వాస మహావిజ్ఞానం ద్వారా కేవలం మనము శ్వాస నిశ్వాసలను గమనించడం ద్వారా సామాన్య మానవుడు మహామానవుడు కాగలడు. మీరు ఎక్కడికి పరిగెట్టక్కర్లా, మీకు ఏం కావాలో ఎన్ని మీ ముందుకు వస్తాయి. ఒక్క శ్వాస మహావిజ్ఞానం, మీ యొక్క శ్వాసని మీరు గమనించండి చాలు అని చెప్తున్నారు. మహామానవుని చేసేస్తాయి అని. అనేక దివ్య శక్తులను, అనేక అమూల్య రత్నాలను అందించేది ఈ మానవ దేహము. అనేక దివ్య శక్తులు, అనేక అమూల్య రత్నాలని అందిస్తుందంటండి ఈ దేహం. దీని విలువ మనకు తెలియకపోవడం వల్ల అయాచితంగా లభ్యమైన ఈ మానవ దేహం మరి 84 లక్షల జన్మల తర్వాత లభ్యమైన ఈ మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నాము. మనం ఈ దేహం యొక్క విలువ తెలియట్లే మనకి. ఇది తెలియకే మనం ఈ జీవితాన్ని వృధా చేసేసుకుంటున్నాము. అలా కాకుండా ఇప్పటికైనా వివేకవంతులమై
దీన్ని సద్వినియోగపరచుకోవాలి, ఇదే మన లక్ష్యము అంటున్నారండి. ఇప్పటికైనా మనము దీన్ని ఉపయోగించుకుందాము, వివేకవంతులు అవుతాము. మీరందరూ గురువు చెప్పిన మాట వినండి, గురువుల మాటలు వినండి. మరి దీనికి ఇప్పటికైనా సద్వినియోగపరచుకుందాం, మన లక్ష్యం కూడా ఇదేను అంటున్నారు. తోతాపురి సమకాలికుడైన రంగాబాబా దగ్గరకు కొందరు వెళ్ళి తరచూ చూపిన త్యాగమయ జీవితానికి మనకు సన్మానం చేసి ఓ బిరుదును ప్రదానం చేయాలని అనుకున్నారంట. అయితే తమరు ఈ సన్మాన కార్యక్రమానికి సమ్మతించవలసిందని అడిగారంట ఆయన్ని. అందుకు ఆయన చిరునవ్వుతో, బిరుదు నాకు కాదు నాయనలారా, ఇవ్వవలసింది మీకు ఇవ్వాలి అన్నాడంట. మరి త్యాగమయ బుద్ధి మీది, కేవలం తుచ్చమైన అల్పమైన కోరికలు తీర్చుకోవడం కోసం త్యాగబుద్ధితో అద్భుతమైనటి అమూల్య మానవ దేహాన్ని నిర్లక్ష్యపరుస్తూ దేవతలు కూడా పొందాలని ఆరాటపడే ఈ దివ్యమైన జీవితాన్ని త్యాగం చేయడం అసలైన త్యాగం అనిపించుకుంటుంది. దాని ముందు నేను చేసిన త్యాగం ఎంతటిది కనుక నాకు కాదు బిరుదు, మీకు ఇవ్వాలి నాయనలారా అన్నారట. చూడండి ఆయన ఎంత అద్భుతమైన మాట చెప్పారు. తోతాపురి సమకాలికుడైన సంగాబాబా అంటండి ఆయన దగ్గర కొందరు వెళ్ళి బాబా గారికి మీకు సన్మానం చేయాలని చెప్పేసి అడిగారంట. బిరుదునివ్వాలి, మీకు బిరుదులు ఇవ్వాలనుకుంటున్నాము, మీకు సన్మానించాలనుకుంటున్నాము అని అడిగారంట. ఆయన చిరునవ్వుతో, బిరుదు నాకు కాదు నాయనలారా, మీకు ఇవ్వాలి. త్యాగబుద్ధితో కేవలం తుచ్చమైన అల్పమైన కోరికలు తీర్చుకోవడం కోసం త్యాగబుద్ధితో అద్భుతమైనటి అమూల్య మానవ దేహాన్ని నిర్లక్ష్యపరుస్తూ దేవతలు కూడా ఎప్పుడెప్పుడు ఈ దేహాన్ని తీసుకుందాము, ఎప్పుడెప్పుడు ఈ మానవ దేహం మాకు దొరుకుద్ది అని ఎదురు చూస్తున్నారంట. మరి అలాంటి దేహాన్ని మీరు నిర్లక్ష్యపరుస్తున్నారు. దేవతలు కూడా పొందాలని ఎంతో ఆరాటపడుతున్నారు. మరి ఈ జీవితాన్ని త్యాగం చేయడం అసలైన త్యాగం అనిపించుకుంటుంది. దాని ముందు నేను చేసిన త్యాగం ఎంతటిది కనుక నాకు కాదు బిరుదు మీకు ఇవ్వాలి అన్నాయన అన్నట్టు ఆయన. మరి కేవలం శ్వాసను ఆధారం చేసుకుని శరీరగతమైనట్టి మహారత్నాలను వెలికి తీయవచ్చునని తెలియజేయబడుతోంది. ఈ శ్వాసను ఆధారంగా తీసుకుని మహారత్నాలనే బయటికి తీయొచ్చు అని చెప్తున్నారు. నిశ్శబ్దంగా ఉంటేనే ఈ శ్వాసను ఉపయోగించుకోగలం. మనం ఎప్పుడూ కూడా నిరంతరము మాట్లాడుతూ ఎడతెరిపి లేకోకుండా నిరంతరంగా మాట్లాడుతూ కూడా ఎప్పుడు ఉండకూడదంట. మనం ఎప్పుడు మౌనంగానే ఉండాలంటే, ఎక్కువ మౌనాన్నే పాటించాలంట. అలా మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ శ్వాసను మనం బాగా ఉపయోగించుకోగలమంట. మౌనంగా ఉంటేనే ఆ శ్వాసను గమనించుకోగలం కూడా. మనము నిరంతరం ఏదో ఒకటి చదువుకుంటానో, ఏదో ఒకటి దేని మీద ధ్యాస పడతానో ఉంటే మనం ఏం శ్వాసను గమనిస్తాం? ఎవరో ఒకరి గురించి ఆలోచిస్తూనో, ఏ టీవీనో చూస్తూనో, లేకపోతే ఏదో ఒక పని మీద ఉంటారు. పని మీద ఉన్నా పెట్టచ్చు, అది అలవాటును బట్టి ఉంటుంది. మనము ఉంటేనే ఆ శ్వాసను మనం గమనించుకోగలం. మౌనం ఎక్కువ పాటించాలని చెప్తున్నారు అనమాట. కాబట్టి నిరంతరము ఆ మౌన సాధనలో మనం ముందుకు సాగాల్సి ఉంది. మన వాక్క్షేత్రాన్ని అద్భుతంగా ఉంచుకోవాలన్నమాట. మనం నిరంతరంగానే మౌనంగా సాగాలి అని చెప్తున్నాడు. మరి ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, నడక వచ్చిన కొత్తల్లో వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, స్థిరంగా కూర్చోడు. మరి వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఏ వాతావరణంలో ఉన్నాడో తెలుసుకోలేడు. మరి రద్దీగా ఉన్న రోడ్డు పైన ప్రమాదకర గొంతులు, మరి నీటి గుంటలు ఉన్న చోట్ల కూడా క్షణం కూడా కూర్చోకుండా అలా నడుస్తూనే ఉంటాడు కదా. అలాగే జంతు స్థాయి నుంచి వచ్చిన మానవుడు కొత్తగా వచ్చిన మాట్లాడగలిగే శక్తితో నిరంతరం మాట్లాడుతూ అదే పనిగా లబా లబా లొడా లొడా వాగుతూనే ఉంటాడంట. ఓ పిల్లవాడు ఎలా అయితే కూర్చోలేడో అట్లాగే కొత్తగా ఈ యొక్క జంతు స్థాయి నుంచి మానవ జాతిలోకి వచ్చినప్పుడు అట్లా ఎప్పుడూ నిరంతరము మాట్లాడుతూనే ఉంటారు అని చెప్తున్నాడు. మరి ఆపడు, ఎందుకనంటే ఇప్పుడేగా మాట్లాడడం చేతనైంది. ఇంతకు ముందు జన్మలో వాడికి వాక్కు లేదు, కొత్తగా మానవ జన్మ తీసుకున్నాడు కాబట్టి నిరంతరము మాట్లాడుతూనే ఉంటాడు అన్నమాట. నోరు లేని జీవిగా ఉన్న వీడు కొత్తగా వచ్చిన నోటితో రకరకాల విషయాలు మాట్లాడేస్తుంటాడు. అబద్ధాలు నిజాలు తేడాలు ఉండవు. మరి ఇన్నాళ్ళు లేని ఆ వాక్శక్తి, భావ ప్రకటన శక్తి ఇప్పుడు ఇవ్వబడేసరికల్లా ఇదిగో ఇలా మాట్లాడేసుకుంటూ ఉంటాం మనం అందరం కూడా అంటున్నారు. మరి ఎటువారు వింటున్నా వినకపోయినా ఆపం మనం. మరి అనేక మంది గురువులు మౌనం పాటించండి, నిశ్శబ్దంగా ఉండమని, ఎదుటివారికి మీ భావనలు వ్యక్తపరచడం కోసమే మాట్లాడండి, మరి మిగతా వేళలో పూర్తి మౌనాన్ని పాటించండి అని గురుదేవులు చెప్తూ ఉంటారు.
అని ఎందరు చెప్పినా కూడా వినడం లేదు. మరి మనకి మన ఎవరంతటి వాళ్ళని చూసుకుందాం, ఎవరికి వాళ్ళకి ఎదురు పడుతూ ఉండుంటాయి. ఎవరికి వాళ్ళకు ఈ సమస్య మనందరికీ వచ్చే ఉంటుంది. ఎందుకంటే మనం గురువులు ఎన్నో సార్లు చెప్తూ ఉంటారు. మనం వెళ్ళేది ధ్యానాలకైనా అక్కడికి వెళ్ళి కూడా నీకేమైనా అనుభవం వచ్చిందా, నీకేమైనా అనుభవం వచ్చిందా, లేదంటే మీ ఊళ్ళో మీకు ఎట్లా జరుగుతున్నాయి, మనం అవి అనుకుంటాము, అవి మంచి విషయాలేగా అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు? 100 మంది, 50 మందో, 25 మందో, లేదా 10 మంది ఉన్నా కూడా ఆ గ్రూపు ఎనర్జీని మనం ఉపయోగించుకోగలగాలి, మౌనం పాటించగలగాలి. అది ముందు మనకు కావాల్సిన. అక్కడికి వెళ్ళి కూడా ఇటువరకు ఈ పేరెంట్ వాళ్ళు పెళ్ళిళ్ళు పక్కోళ్ళు ఏంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చినా కూడా మనము మీ ఊళ్ళో ఏం ధ్యానాలు జరిగినాయి, అక్కడేం ధ్యానాలు జరిగినాయి, ఇక్కడేం ధ్యానాలు జరిగినాయి, మరి నీకేం అనుభవాలు వచ్చినాయి, నువ్వేం పుస్తకాలు చదివావు, నేనేం పుస్తకాలు, పెద్ద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేదండి మేము అనుకుంటాం మనం. కానీ అవన్నీ కూడా మరి అంత అవసరం లేదు కదా. మంచి మాటలు కావచ్చు, అవి కూడా అవసరం లేదు. మరి ఎప్పుడో చాగంటి ఆయన దగ్గర కొంత ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేయగా చేయగా ఒక మెట్టు ఎక్కాం మనం. మెట్టు ఎక్కినా కూడా నిరంతరము ఈ సీతా కళ్యాణం ఇట్లా, ఈ పార్వతి ఇంత చేసిందంట, శివుడు ఇట్లా చేశాడంట, వినాయకుడు ఇట్లా చేశాడంట, అయ్యప్ప అట్లా చేశాడంట, ఏ చెప్పుకుంటా కూర్చుంటే ఇంక సాధన ఎప్పుడు చేసుకుంటాం మనం? ఆ మౌనాన్ని వహించండి. అదే చెప్తున్నారు ఇక్కడ గురువులు. సాధన చేసుకోవాల్సింది. రేపటి రోజు ఏమవుద్దో మరి మనకు తెలియదు. మరి అలాంటప్పుడు దొరికినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎందరు చెప్పినా కూడా మనం వినడం లేదు. అట్టి మౌన ప్రియులే మునులు. మౌనంగా ఉండేవారు మాత్రమే దైవీ శక్తులతో సంబంధం పెట్టుకోగలుగుతారు. మరి సరస్వతి బ్రహ్మ యొక్క భార్య, బ్రహ్మీ శక్తి, జ్ఞానప్రదాయిని, చక్కటి ప్రియ భాషణము, ఎదుటి వారిని నొప్పించని విధంగా మధుర భాషణము నేర్చుకోవాలి. అది సరస్వతి స్థితి. ఆ స్థితికి ఎదగాలని అందరం కూడా ప్రయత్నించాలంట. ఎవరైతే మౌనంగా ఉంటామో వాళ్ళే దైవీశక్తితో సంబంధం పెట్టుకోగలరు అని చెప్పారు. మరి ఆ సరస్వతీదేవి యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి, ఆ సరస్వతీదేవి యొక్క స్థితి మనం చేరుకోవాలి అని అంటే కూడా అందరం కూడా ప్రయత్నించాలి. ఆ స్థితికి ఎదగాలని. మరి ఆమె ఎంతో అద్భుతంగా ఎవరిని నొప్పించుకోకుండా మాట్లాడదంట. మరి అలాంటి మధుర భాషణ మనకు కూడా రావాలి మన గొంతులో నుంచి. అలాంటి వాక్క్షేత్రాన్ని మనం కలిగి ఉండాలి. మన వాక్క్షేత్రాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. వాక్క్షేత్రము ఒక అనాహక చక్రానికే క్షేత్రము అనే బిరుదు ఎందుకు ఇచ్చారు? దీన్ని క్షేత్రంతో ఎందుకు పోల్చారు? మాటకున్న శక్తి అంత గొప్పది. ఒక దేవాలయంతో పోల్చారు. అంటే అక్కడ ఉండవలసిన మాట, ఆ దేవాలయం నుంచి రావాల్సిన మాట, ప్రతి మాట కూడా ఎంతసేపు నిరంతరము వాళ్ళ మీద చెప్పుకుంటూ వీళ్ళ మీద చెప్పుకుంటూ గడిపేసుకుంటామా? మనది క్షేత్రమైనప్పుడు క్షేత్రానికి తగ్గట్టు మనం ఉండాలి కదా. అదే చెప్తున్నారు ఇక్కడ గురువులు కూడా. ఆ స్థితికి మనం చేరాలి, ఆ సరస్వతీదేవి స్థితికి మనం చేరాలి అని చెప్తున్నారు. మరి ఏ శూలమో కత్తో తీసుకొని పొడిచి రక్తము కళ్ళ చూడటం వంటిది మాత్రమే హింస అనుకుంటుంటాం. మనము హింస అంటే ఏంటి? శూలంతో పడటమో, కత్తితో పడటమో, రక్తంగా కళ్ళ చూడటమో అని అనుకుంటాం మనం. కానీ అయాచితంగా లభ్యమైన వాక్కు ద్వారా ఎదుటివారి మనసును తూట్లు పడేలా మాట్లాడడం అసలైన హింస అంటున్నారు. మనం ఎందుకు లేకోకుండా మనం వాక్కు ఉంది కదా అని ఎదుటి వాళ్ళని తూట్లు పడేటట్టు బాగా హింసాకరంగా మాట్లాడడం కూడా, అది కూడా హింసే అని అంటున్నారు. అలాంటి హింసాత్మక ప్రవర్తన ప్రేమరాహిత్యము. ఎదుటివారితో ప్రేమగా మాట్లాడలేకపోవడం వలన మనలో చాలా మంది ఎన్నో గొప్ప గొప్ప సాధనలు అవి చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావటం లేదు. మనలో ఎంతమందో ఉన్నారు అలాంటి వాళ్ళు. వీళ్ళు గొప్ప గొప్ప సాధనలే చేస్తారు, ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉంటారు, సాధనలు చేస్తారు. నేను ఎన్ని సాధనలు చేసినా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా అందరినీ అన్ని మాటలు అనేస్తే ఇంకా నాకు ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. నా స్థితి ఏమైపోతుంది? డౌన్ అయిపోతుంది. అందుకే గురువులు అంటున్నారు ఫలితం లేదు, ఎంత సాధనలు చేసినా వాళ్ళు అంటున్నారు. మన సాధనల్లో ఉన్న లోటు అది. దాన్ని సరిచేసుకోకుండా ప్రేమరాహిత్యంతో వాక్కును వృధాగా ఉపయోగించుకుంటూ ఎన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నా, ఎన్ని సిద్ధక్షేత్రాలు మనం దర్శించినా, ఎంత గొప్ప సాధనలు చేస్తున్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇది మన నిరంతరం గుర్తుంచుకోవాలి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో గురువులు. చూడండి, మనము ఈ వాక్కుని సరి చేసుకోకుండా
ఈ వాక్కుని చక్కగా ప్రేమగా అందరితో మాట్లాడుకోకుండా మరి ఈ సాధనలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఎంత ప్రేమ, నేను అందరిని అన్కండిషన్ లవ్ లో ఉన్నానండి అని అంటాను నేను. మరి ఎవరినో ఒకరిని ఏదో ఒకటి నిరంతరం అంటూనే ఉంటా, మూడో వ్యక్తి గురించి మాట్లాడుతూనే ఉంటా. మరి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడదలిస్తే మాట్లాడాలి అనుకుంటే వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే మాట్లాడాలి. ఇట్లా వృధాగా ఉపయోగించేసుకుంటున్నాము. ఎన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నా ఉపయోగం లేదు. మన వాక్కును మనం సరి చేసుకునే పక్షంలో ఎన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నా, ఎంత భగవంతుడిని ఆరాధించినా, మరి ఎన్ని సిద్ధక్షేత్రాలు తిరిగినా కూడా, ఎన్ని దర్శనాలు చేసుకున్నా కూడా, ఎంత గొప్ప సాధన చేస్తున్నా కూడా ఏమీ ప్రయోజనం లేదు. మరి ఇది మనం నిరంతరం కూడా గుర్తు పెట్టుకోవాలి అని చెప్పేసి చాలా చాలా తీవ్రంగా, చాలా బాధతో కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మనం అందరం మీద అయిపోతున్నామని గురువులకి చాలా బాధగా ఉందండి. వాళ్ళ బాధని మనం గుర్తు పెట్టుకోవాలి. ముందు మనం ఇలా చెప్తున్నారు అనే కన్నా మన కోసం అంత తాపత్రయపడాల్సిన అవసరం ఆ గురువులకి ఏముందండి చెప్పండి. ఎంత తపన పడుతున్నారు వాళ్ళు. మరి రేపటి స్వాధ్యాయంలో ఏం చెబుతారో తెలుసుకుందామండి. నేటి స్వాధ్యాయానికి సెలవు. ఇప్పటి వరకు మనకు సహకరించినటువంటి హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాము. జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ లో చూసే వాళ్ళకి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి మేడం, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీకు నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్.